పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ తపస్సు కాలంలోని 5వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 5వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. రెండవ పట్టణము రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనము నుంచి 11వ వచనం వరకు. స్వార్థ పట్టణము యోహాను స్వార్థ 11వ అధ్యాయము 1వ వచనము నుంచి 45వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు స్వార్థ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు మరణించినటువంటి లాజరుని సమాధి నుండి జీవంతో లేపటాన్ని మనము వింటూ ఉన్నాము. మనము వింటూ ఉన్నటువంటి ఈ గాథ, ఈ చరిత్ర, ఈ అద్భుతం కేవలం లాజరు గురించి మాత్రమే కాదు. ఇది మన అందరి గూర్చి. ఇది కేవలం లాజరు జీవితం మాత్రమే కాదు, ఇది మనందరి జీవితం. ఇది కేవలం లాజరు మరణం గురించి మాత్రమే కాదు, ఇది మన అందరి మరణం. అయితే లాజరుకు వచ్చినటువంటి మరణం భౌతికమైన మరణం, శారీరకమైన మరణం. మనలో చాలామంది జీవముతో శారీరకంగా భౌతికంగా బ్రతికే ఉంటాం. మనం బ్రతికి ఉన్నప్పటికీ చాలామంది ఆధ్యాత్మికంగా మరణించిన వారిగానే ఉంటున్నారు, ఆధ్యాత్మికంగా మరణిస్తున్నారు. లాజరుకి మరణం అనారోగ్య కారణం చేత వచ్చింది. మనలో చాలా మందికి మనం శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ వచ్చేటువంటి ఆధ్యాత్మిక మరణం పాపం వలన వస్తూ ఉంది. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. పాపము యొక్క వేతనం మరణము అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, లాజరు చనిపోగా లాజరు సమాధి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. మనము కూడా ఆధ్యాత్మికంగా చనిపోయినప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, మన దగ్గరకు కూడా ఆయన వస్తాడు. లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కన్నీరు కార్చాడు, బాధపడ్డాడు. మనం కూడా దేవుని దూరం అయిపోయి పాపము చేసి ఆధ్యాత్మికంగా మరణించిన వారిగా జీవిస్తూ ఉంటే అది దేవునికి చాలా బాధాకరం. మన పాపపు స్థితిని చూచి ప్రభువు కన్నీరు కారుస్తారు, బాధపడతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, లాజరు చనిపోయినప్పుడు అతన్ని 4 రోజులు సమాధిలో ఉంచారు. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆ లాజరుని సమాధి నుండి జీవంతో లేపాడు. లాజరు అయితే సమాధిలో ఉన్నది 4 రోజులే. కానీ మనలో చాలామంది మన పాపపు సమాధిలో రోజులు తరబడి, వారాలు తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉండిపోతున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనంలో
యేసు ప్రభువు రాయిని తొలగించండి అని చెప్పినప్పుడు లాజరు యొక్క సోదరి మార్తమ్మ, ప్రభు, అతడు మరణించి ఇప్పటికే 4 రోజులైంది, అతడు దుర్వాసన కొడతాడు అని. పిల్లరా, లాజరు చనిపోయి సమాధిలో 4 రోజులు మాత్రమే ఉంటే అతడు దుర్వాసన వస్తున్నప్పుడు, మనం చనిపోయి ఆధ్యాత్మికంగా చనిపోయి మన ఆధ్యాత్మిక సమాధులలో, మన పాపపు సమాధులలో రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మన పాపపు సమాధిలోనే మనం ఉంటే మనం ఎంతగా దుర్వాసన వస్తామో ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దుర్వాసన వస్తాం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 15వ వచనములో అపోస్తలులు ఇలా అంటున్నారు, మేము క్రీస్తు సువాసన అని రక్షింపబడు వారికి, వినాశనము చెందు వారికి క్రీస్తుకు అర్పించబడిన సుగంధ పరిమళం మేము అని అంటున్నారు. మనం దుర్వాసన వెదజల్లవలసిన వాళ్ళం కాదు, సువాసన వెదజల్లవలసిన వాళ్ళం. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనములో మనము మన అవిధేయత వలన, మనము మన పాపం వలన గతమున మృతి చెందితిమి అని. అవును, మన పాపం వలన, మన అవిధేయత వలన, మన అతిక్రమం వలన, మన స్వార్థం వలన, మన పగల వలన, మనము క్షమించలేని గుణము వలన పాపములోనే ఉంటున్నా, పాపములో జీవిస్తూ ఉన్నా కారణంగా మనం దుర్వాసనను వెదజల్లుతున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనములో లాజరు సమాధి దగ్గరకు వచ్చినటువంటి యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి యూదులతో ఇలా అంటున్నాడు, మీరు ఆ రాయిని తొలగించండి అని. లాజరు సమాధిని రాయి మూసి ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన హృదయాన్ని కూడా, మన జీవితాన్ని కూడా స్వార్థం అనే రాయి మూసి ఉంటుంది, ద్వేషం అనే రాయి మూసి ఉంటుంది, క్షమించలేని గుణము అనే రాయి మూసి ఉంటుంది, పగ కక్షలు అనే రాయి మూసి ఉంటుంది, అసూయ, ద్వేషం అనే రాయి మూసి ఉంటుంది. ఈరోజు మనం ఆ రాయిని తొలగించాలి. మన హృదయాన్ని ఒకవేళ క్షమించలేని గుణం అనే రాయి మూసి ఉన్నట్లయితే ఆ రాయిని మనం తొలగిద్దాం. కుళ్ళు కుట్రలు అనేటువంటి రాయి మన హృదయాన్ని మూసి ఉన్నట్లయితే ఆ రాయిని తొలగిద్దాం. స్వార్థం, అసూయ అనేటువంటి రాయి మన హృదయాన్ని మూసి ఉన్నట్లయితే తొలగిద్దాం. పాపం అనే రాయి మన హృదయాన్ని మూసి ఉన్నట్లయితే దాన్ని తొలగిద్దాం. యేసుక్రీస్తు ప్రభు అక్కడ అద్భుతం చేసే ముందు ఆ రాయిని తొలగించమన్నాడు. మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే, మేలులు జరగాలంటే, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో మనం చవి చూడాలంటే మన జీవితాన్ని, మన హృదయాన్ని మూసి ఉన్నటువంటి రాళ్లను సంపూర్ణంగా మనం తొలగిద్దాం. పరిశుద్ధ గ్రంథములో వారి జీవితాన్ని మూసి ఉన్నటువంటి రాళ్లను తొలగించిన 5 వ్యక్తుల గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, మార్తమ్మ. యోహాను సువార్త 11వ అధ్యాయం 39-40 వచనములు. మార్తమ్మ తన జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసం అనే రాయిని తొలగించింది. ఫలితంగా తన సోదరుడు జీవంతో బ్రతికి సమాధి నుండి రావటం ఆమె చవి చూసింది. మనము కూడా మన హృదయాన్ని, మన జీవితాన్ని అవిశ్వాసం అనే రాయి మూసి ఉన్నట్లయితే ఆ రాయిని తొలగిద్దాం. నెంబర్ 2, యెహోషువ.
యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనము. యెహోషువ కుటుంబ జీవితము నుండి, తన ప్రజల నుండి అన్య దైవములు అనేటువంటి రాయిని తొలగించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీ హృదయాన్ని కానీ నీ జీవితాన్ని కానీ అన్య దైవములు అనేటువంటి రాయి మూసి ఉన్నట్లయితే ఆ రాయిని తొలగిద్దాం. ప్రభువు చేసే అద్భుతాల్ని చవిచూద్దాం. నెంబర్ 3, హిజ్కియా రాజు. రాసుల దినచర్యలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము. ఈ హిజ్కియా రాజు దేవాలయంలో ఉన్నటువంటి అనవసరమైన వస్తువులన్నిటిని కూడా దేవాలయము నుండి తొలగించి దాన్ని పవిత్రపరచి శుభ్రముగా ఉంచాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీ జీవితములో, నీ హృదయములో అనవసరమైనటువంటి వ్యక్తులైనా, అనవసరమైనటువంటి వస్తువులైనా, అనవసరమైనటువంటి శక్తులైనా ఉన్నట్లయితే వాటినన్నిటిని కూడా తొలగించేసి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని శుభ్రంగా, పరిశుభ్రంగా, పవిత్రతగా ఉంచుదాం. ప్రభువు చేసే మేలులను చవిచూద్దాం. నెంబర్ 4, గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనము. గిద్యోను తన సమాజములో అన్య దేవతల కొరకు నిర్మించినటువంటి బలిపీఠాలను కూలద్రోశాడు, తొలగించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీ జీవితంలో, నీ కుటుంబంలో అన్య దేవతలకు, ఇక్కడ దేవత అంటే మనం ఊహించుకునే దేవత కాకపోవచ్చు, వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. వాటికి నీవిచ్చే ప్రాధాన్యత ఏదైనా ఉంటే అదే బలిపీఠం కావచ్చు. వాటిని నీ జీవితము నుండి, నీ హృదయం నుండి తొలగించు. ప్రభువు నీ జీవితం చేసే మేలులను చవిచూడు. నెంబర్ 5, జక్కయ్య. లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనము. జక్కయ్య తన జీవితాన్ని, తన హృదయాన్ని మూసివేసినటువంటి అత్యాశ, దురాశ, దోపిడి అనేటువంటి రాళ్లను తొలగించాడు, రక్షణను అనుభవించాడు. అలాగే మనము కూడా ఏవైనా పాపపు కార్యాలు మన హృదయాన్ని, మన జీవితాన్ని మూసివేసినట్లయితే ఆ రాళ్లను, ఆ పాపాలను మన జీవితం నుండి తొలగిద్దాం, రక్షణను అనుభవిద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనములో సమాధి నుండి బయటకు వచ్చినటువంటి లాజరుని చూచి అతనికి ఉన్నటువంటి కట్లను విప్పుడు అని అంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా భౌతికంగా, శారీరకంగా అంతా బాగున్న వారిగానే కనిపించవచ్చేమో, జీవము ఉన్నటువంటి వారిగానే మనం కనిపించవచ్చేమో, కానీ మన హృదయాన్ని, మన జీవితాన్ని చాలామంది వ్యక్తులు, చాలా విషయాలు బంధించేస్తున్నాయి. మన హృదయాన్ని, మన జీవితాన్ని ఏవైనా వ్యక్తులు కానీ, శక్తులు కానీ బంధించి ఉన్నట్లయితే ఆ కట్లు విప్పుకోవటం మన వల్ల కాదు. ఆ కట్లు విప్పేవాడు క్రీస్తే. కనుక ఈ తపస్సు కాలములో మన జీవితాన్ని, మన హృదయాన్ని బంధించినటువంటి వాటి నుండి మనకు విడుదల ప్రసాదించమని ప్రార్థన చేసుకున్నాం. యేసు ప్రభు ఎవరెవరికైతే విడుదల ప్రసాదించాడో వారిని గూర్చి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పుట్టుక గ్రుడ్డివాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనము. ఈ పుట్టుక గ్రుడ్డివానికి ఉన్నటువంటి అంధత్వము నుండి యేసు ప్రభు అతనికి విడుదల ప్రసాదించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన జీవితంలో కూడా పాపపు అంధత్వం ఉన్నట్లయితే,
ఆధ్యాత్మిక అంధత్వం ఉన్నట్లయితే అటువంటి అంధత్వం నుండి విడుదల ప్రసాదించేవాడు ప్రభువే కనుక మనల్ని బంధించినటువంటి ఈ పాపపు అంధత్వం నుండి విడుదల ప్రసాదించమని మనం కోరుకుందాం, ప్రార్థించుదాం. నెంబర్ 2, పక్షవాత రోగి. మార్కు సువార్త 2వ అధ్యాయం 11, 12 వచనాలు. పక్షవాత రోగం వలన ఇతడు నిస్సహాయక స్థితిలో ఉన్నాడు. అటువంటి నిస్సహాయ స్థితి నుండి ఈ పక్షవాత రోగికి యేసు ప్రభు తన పక్షవాతము నుండి విడుదల ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ వ్యక్తిని పక్షవాత రోగం బంధించేసింది, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో ఏవైనా పాపపు బంధాలు మనం బంధించి ఉన్నట్లయితే, పాపపు క్రియలు మనం బంధించడం వలన నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే, అటువంటి పాపపు బంధాల నుండి, ఈ పాపపు శక్తుల నుండి మనకు విడుదల ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 3, దయ్యము పట్టిన వ్యక్తి. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనము. ఆ వ్యక్తి సాతాను చేత పట్టి పీడింపబడ్డాడు. సాతాను చేత పట్టి పీడింపబడినటువంటి ఈ వ్యక్తికి యేసు ప్రభు విడుదల ప్రసాదించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము కూడా ఏదైనా దుష్ట శక్తులతో పట్టి పీడింపబడుతున్నట్లయితే, చెడు బంధాలతో పట్టి పీడింపబడుతున్నట్లయితే, చెడు వ్యసనాలతో పట్టి పీడింపబడుతున్నట్లయితే, చెడు విధానాలతో పట్టి పీడింపబడుతున్నట్లయితే, అటువంటి వాటిని అన్నిటి నుండి మనకు విడుదల ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 4, నయోను ఊరిలో ఉన్నటువంటి వితంతువు. లూకా సువార్త 7వ అధ్యాయము 13, 14, 15 వచనములు. నయోను ఊరిలో ఉన్నటువంటి ఈ వితంతువు యొక్క కుమారుడు చనిపోయాడు. చాలా దుఃఖంతో ఉంది, బోరున ఏడుస్తుంది. యేసు ప్రభు కనికరించి ఏడవద్దమ్మా అని చెప్పి ఆమె దుఃఖాన్ని నుండి ఆమెను ఓదార్చి ఎదరికి వెళ్ళి పాడెను తాకి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని చెప్పి ఆ చిన్నవాడిని బ్రతికించాడు, జీవం పోశాడు. ఆమెలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేశాడు, ఆ దుఃఖము నుండి విడుదల ప్రసాదించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన జీవితంలో కూడా దుఃఖం మనల్ని బంధించి ఉన్నట్లయితే ఈ దుఃఖము నుండి మనకు విడుదల ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 5, అపవిత్రాత్మ చేత పట్టి పీడింపబడిన స్త్రీ. లూకా సువార్త 13వ అధ్యాయము 12, 13 వచనాలు. ఈ స్త్రీ అపవిత్రాత్మ చేత పట్టి ఆమె పీడించబడింది. ఫలితంగా వంగి ఆమె నడవలసి వచ్చింది. తిన్నగా ఈమె నిలబడలేకపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన పాపపు క్రియల వలన సంవత్సరాల తరబడి మనము జీవించవలసిన జీవితాన్ని యథార్థముగా జీవించలేకపోతున్నామేమో, మనం జీవించవలసిన పవిత్ర జీవితాన్ని పాపపు శక్తుల వలన మనము జీవించలేకపోతున్నామేమో, మాట్లాడవలసిన సత్యాన్ని మనము మాట్లాడలేకపోతున్నామేమో. అయితే మనల్ని సరిగ్గా నిజమైన క్రైస్తవుడిగా జీవించకుండా పట్టి పీడిస్తూ ఉన్నటువంటి శక్తులను నుండి, వ్యక్తుల నుండి మనకు విడుదల ప్రసాదించమని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభువు మనం విన్నటువంటి ఈ వాక్కు ద్వారా మన ఆధ్యాత్మిక మరణం నుండి మనకు జీవం పోసి తన ఆత్మతో నింపుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.